ఆరంభింపరు నీచ మానవులు. ఒకచో ఆరంభించిన పక్కోళ్ళను పైసలు అడగారు, పతిపచ్చపోలను అసలే అడగారు. ఇప్పుడు ఎవరు ఆరంభించిర్రు, ఎవలను పైసలు అడిగిరని నన్ను అడగకుర్రి. మీరే ఈ వార్త చూడుర్రి. సాలు నీదే, ఇత్తనం నీదే, పంట దిగినాక మాత్రం ఆందాని నాదన్నట్టే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ వారి తరీక. సర్కారోళ్ళు ఏదన్నా పని ముంగటేసుకున్నారంటే దాని మంచి చెడులు మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ప్రతిపచ్చపోలు వద్దన్నా, ప్రజలకు ఇబ్బంది అయినా మంచి చెడు నచ్చజెప్పే జిమ్మదారి సర్కార్ మీదనే ఉంటది. కానీ రేవంత్ సార్ మాత్రం కొత్త తరీకకు తెరలేపిండుల్లా వేల కొద్ది ఇండ్లు పోతున్నాయి, మా బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ మూసీ నది వద్దే వద్దని జనాలు పదిపచ్చపోలు మొత్తుకుంటుంటే ఎవరు ఎట్లనన్నా సావని మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే తీర్థం, వెనకకు పోయేదే లేదని గట్టిగా కుండబలగొట్టినట్టు ఇంకోసారి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. మూసీ ప్రాజెక్టు మంచిగా చేయనికే ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీలు 500 కోట్లు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు 25,000 కోట్లు ఇయ్యాలని డిమాండ్ చేసిండు. ఓరెక్క, సర్కారు మీ చేతిలో ఉంది, అధికారంలో మీరున్నారు. సరే, మీద బీజేపీలు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న సర్కారులను అడిగిరంటే ఓ రీతి రివాయి ఉంది. ప్రతిపక్షపోలను ఫండ్ అడుగుడేందో అని రాజకీయంలో ఉన్నోళ్ళు పరేషాన్ అయి చూస్తున్నారు. 4 రోజులల్లా సెక్రటేరియట్ లా మీటింగ్ పెట్టుకుందాం రాది, ఎవరెవల భూములు పోతున్నాయో చెప్పుర్రి అని మాట్లాడిండు. జనాలు తక్కువలు కాదు, సర్కారు ఇచ్చిన పైసలు తీసుకున్నారు, మీదికెళ్ళి నిరసన చేసి మా ఇజ్జత్ తీసిర్రు అన్నాడు రేవంత్ సారు. ఇంతవరకు అంచనాలే ఈ మధ్యలో కన్సల్టెంట్ ఫైనల్ చేసినాం, ఎట్లా కడదాం ఏం చేద్దామని. రా ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం, పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం. వాళ్ళకు 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర. హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇయ్యలేడా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. మూసీ ప్రాజెక్ట్ లో ఇండ్లు పోయిన వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీలకు సుతం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, కిరాయి జేసీబీలకు పైసలు అవుతున్నాయి. సర్కార్ తరపున కొత్త బుల్డోజర్లు కొని మూసీ ప్రాజెక్టు చేసే తీర్థమన్నాడు. అంటే అన్నాడు గాని ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏడికెళ్ళి తెస్తాడు? సరే, ఒకవేళ కట్టినాకనే ఇస్తాడు అనుకుంటే అప్పటిదాకా పిల్ల జల్లలను వేసుకొని జనాలు ఏడుండాలి. ఒకవేళ కారు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాడేమో అనుకుంటే ఇప్పటికే పేదోళ్లకు ఆ ఇండ్లు అలాట్మెంట్ అయినాయి. మరి వాళ్ళను బయటకి ఎల్లగొట్టి మూసీ ప్రాజెక్టుల ఇండ్లు పోయినోళ్లకు ఆ ఇండ్లు ఇస్తాడా? అంటే వాళ్ళు పేదోళ్ళు కాదన్నట్ట. ఏదో ఏమో పోరి రేవంత్ సార్ ఆలోచనలు గుంపులు గుంపులు కూర్చొని ఆలోచించినా అర్థం కావు, ఇన్నోవేటివ్ గా థింకింగ్ చేసినా అర్థం కావు. ఉత్తగానే మహానుభావుడు